హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాలీవుడ్ మూవీ అయిన గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మార్చ్ 22, 2024లో ఓన్లీ హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. డైరెక్టర్ బై గిల్ కెనాన్. ఈ మూవీ థ్రిల్లర్, హారర్ అండ్ కామెడీ. హారర్ పరంగా చాలా భయపడే సీన్స్ ఏమైతే లేదు, కానీ కామెడీ పరంగా కొన్ని సీన్స్ అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈ సినిమా ఫ్యామిలీతో చూడవచ్చు. అంతకంటే ఎక్కువగా చిన్న పిల్లలు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికైతే కొన్ని విజువల్తో, అలాగే కొన్ని హారర్ సీన్స్తో, అలాగే కామెడీ సీన్స్ అయితే చాలా వరకు అయితే నచ్చుతాయి. స్టోరీ మాత్రం చాలా వరకు కొత్తగా అయితే అనిపించింది. అంతేకాకుండా గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే 4 సంవత్సరాల క్రిందట ఒక దయ్యాన్ని బాక్స్లో బంధించిన తర్వాత, ఒక సిచ్యువేషన్లో ఈ బాక్స్ నుంచి ఈ దయ్యం బయటకు వచ్చిన తర్వాత ప్రపంచమంతా నాశనం చేయాలనైతే అనుకుంటుంది. మరి గోస్ట్ బస్టర్స్ అయిన గ్రోబెన్సన్ అలాగే తన ఫ్యామిలీ అందరూ ప్రపంచాన్ని ఎలా కాపాడారు, మరలా ఆ దయ్యాన్ని ఎలాగైతే ఆ బాక్స్లోకి పంపించారు అనేదే ఈ సినిమా స్టోరీ మాత్రం చాలా కొత్తగా అయితే అనిపించింది. తెలుగు ఆడియన్స్ అయితే చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా క్లియర్గా అయితే అనిపించింది. ఈ మూవీ కామెడీ అండ్ హారర్. కామెడీ పరంగా ఎంజాయ్ చేస్తారు, అలాగే హర్రర్ పరంగా భయపడే సీన్స్ ఏమైతే లేదు, కానీ నవ్వుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా రిమైనింగ్ ఒక 40 మినిట్స్ ఉందనగా ప్రతి ఒక్కరికైతే ప్రతి ఒక్క సీన్ నచ్చుతూ ఉంటుంది. చాలా క్లియర్ అండ్ ఒక గ్రాఫిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఎక్కడ మాత్రం లో బడ్జెట్ సినిమా లాగైతే అనిపించదు, రిచ్ బడ్జెట్ సినిమా లాగైతే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు వర్కౌట్ అయింది. ఆ క్లైమాక్స్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఈ గోస్ట్ బస్టర్ టీము దయ్యాలని పట్టేటప్పుడు వారు వాడే టెక్నాలజీ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఒక దయ్యం పెట్టెల నుంచి బయటికి రావడానికి ఇంకొక దయ్యం చేసే ప్లానింగ్ కూడా చాలా వర్కౌట్ అయితే అయ్యింది. ఇలా చాలా వరకు అయితే సీన్స్ మీకైతే నచ్చుతాయి. ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ ఫీల్ అయితే ఉండదు. కాకపోతే జస్ట్ ఆ సినిమా స్టార్ట్ అయినాక ఒక 10 to 30 మినిట్స్ ఈ మధ్యలో కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది, కానీ రిమైనింగ్ మాత్రం చాలా వరకు మీకు నచ్చుతుంది. హర్రర్ సీన్స్ పెద్దగా భయపెట్టే సీన్స్ ఒక్కటి కూడా లేదు. అంటే ఇవి జస్ట్ ఒక ఫన్గా మాత్రమే చూపించారు. అంటే ఆల్మోస్ట్ మనం హాలీవుడ్లో చాలా మూవీస్ అయితే చూసి ఉంటాం. ఇలాంటి దయ్యాల్ని పట్టేటప్పుడు అవి ఫన్గా చేయడం, చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండడం. అంతేకాకుండా దయ్యాల్ని పట్టేవారు చాలా ఫన్గా చేసి టెక్నాలజీ వాడి అక్కడ కొంచెం డిఫరెంట్గా ప్లానింగ్ చేసి దయ్యాల్ని పట్టుతూ ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అయితే అలాగే అనిపించింది. వన్ టైం వాచ్, కాకపోతే ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా అయితే ఉంది. జస్ట్ వన్ టైం వాచ్. అదైనా 30 మినిట్స్ ల్యాగ్నెస్ పక్కకు పెట్టేస్తే రిమైనింగ్ అయితే హ్యాపీగా చూసేయచ్చు. చిన్నపిల్లలతో కూడా చూడడానికి ట్రై చేయండి. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒకటి కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, హాలీవుడ్ మూవీ అయిన గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ మూవీ ఓటీటీ రివ్యూ చూశారు కదా. ఇంక ఇలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మనం కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.